సజీవుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూన్ 8వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనం. నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును. ప్రభువునందు ప్రియమైన వార్లారా, దేవునికి మిక్కిలి భయపడువాడును విశ్వాసులకు తండ్రి అని పేరుగాంచిన అబ్రహాము యొక్క భార్య షారాను గూర్చి ఆదికాండం 11 నుండి 22 అధ్యాయాలు ధ్యానించినచో అబ్రహాము షారాలను దేవుడు బహుగా ఆశీర్వదించగలిగాడు. షారా అనగా రాజకుమారి అని అర్థం. షారా మిక్కిలి సౌందర్యవంతురాలు. ఆమె అందమును బట్టి ఐగుప్తు యొక్క రాజు ఇంటికి మరియు గెరారు రాజు అబీమెలెకు ఇంటికి కొనిపోబడినప్పుడు దేవుడు ఆమెను భద్రపరచగలిగాడు. ఆదికాండం 12:15, ఆదికాండం 20:6-7లో చూడగలిగితే ఆమె విషయములో ఎంత భద్రత ఇచ్చాడో దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. అందుకే సామెతలు 2:8లో చూస్తే యెహోవా తన భక్తుల ప్రవర్తనను కాచును అని వ్రాయబడి ఉంది. షారా దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ గనుక దేవుడు ఆమెను ప్రవర్తన విషయములో ఎంతగానో భద్రపరిచినట్లుగా మనము చూడగలం. యోసేపు జీవితంలో కూడా అతని ప్రవర్తన దేవుడు కాచాడు. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తి కలిగిన వాడు నీతిమంతుడుగా తీర్చబడగలిగాడు. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తెవు. నీవు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తివి. నీలో ఉన్న యోగ్యమైన ఆత్మీయ జీవిత ప్రవర్తన దేవుడే కాచువాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ ప్రవర్తన కాయకపోతే ఈరోజు మన జీవితంలో ఏదో ఒక తప్పితం అనేది జరిగిపోయి ఉండవలసినది. అయినా దేవుడు ఈరోజు వరకు కూడా భద్రపరచగలిగాడు అంటే అది మనం గ్రహించవలసిన విషయం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికముంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. వాక్యంలో మనం చూడగలం. అబ్రహాం బహుగా ఆశీర్వదింపవుటకు గుణవతి అయిన భార్య ఒక కారణం. దైవజనుడైన తన భర్తను లోబడి తమ స్వదేశమును అనగా ఊరును బంధువులను విడిచి దేవుడు చూపించిన దేశమునకు వెళ్ళగలిగాది. దేవుని బిడలగా మనం గ్రహించవలసినది, పాపం విపరీతంగా పెరుగుచున్న ఈ దినాలలో గుణవంతులైన స్త్రీలు దొరకడం అరుదైపోగలిగాలి. గనుక స్త్రీలు నిత్యము దేవుని కాపుదలలో నున్నప్పుడు గుణవంతురాలైన షారా వలె కుటుంబములకు ఆశీర్వాదకరంగా ఉండగలం. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ప్రార్థనా విజ్ఞాపనల చేత మన బిడ్డలను గుణవంతులుగా తీర్చి మనం దిద్దడం జరుగుతుంది. ప్రభువునందు ప్రియమైన వార్లారా, అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యమిచ్చుటకు త్వరపడినాడు. షారా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ తన భర్త చెప్పినట్లు వెంటనే 3 మానికల పిండితో రొట్టెలు చేసింది. దీన్ని బట్టి షారా భర్తకు లోబడు స్త్రీగాను ఆతిథ్యమిచ్చుటలో తీయని స్త్రీగాను ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆతిథ్యము చేయి మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అని 13:1లో చూడగలం. షారా వృద్ధాప్యములో ఉన్నప్పటికీ ఆతిథ్యమిచ్చుటలో వెనుతీయలేదు. తన భర్తను తన యజమానుడిగా భావించి లోబడగలిగాది. దేవుడు మనకు మంచి ఉద్యోగం, ఆరోగ్యం, ఆహారం, వస్త్రం ఎప్పటికప్పుడు మరవకుండా దయచేస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆయన చేయి విడిస్తే ఎన్నో శ్రమలు, దుఃఖాలు, నిరాశలే. కావున ప్రేమామయుడైన మన ప్రభువునకు కృతజ్ఞత కలిగి జీవించుట ఎంతైనా అవసరం.
సమస్తము అనుగ్రహించిన దేవునికి ఎంత చేసినా తక్కువే. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బిడలమైన మన గ్రహించవలసిన విషయం, ఈ భూమి మీద దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలిగినట్లయితే మన విషయములో దేవుడు ఎంత జాగ్రత్త తీసుకోగలుగుతాడో వాక్యమే తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ రోజున కుటుంబపు యొక్క వ్యవస్థలో అబ్రహాము శారాల జీవితాన్ని కొంత మట్టుకు మనం వినగలిగాం. దేవుని యొక్క బిడ్డలైన మీ కుటుంబ వ్యవస్థలో కూడా దేవుని యొక్క భద్రత ఉంది అని కృతజ్ఞులై మనము జీవించాలి. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాము. దేవా, ఈరోజు వరకు తండ్రి మీ మహా గొప్ప కృపను బట్టి మాలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితం ఒక యోగ్యతతో కూడినది. దాన్ని మీరు ఎంతగానో కాపాడుచు భద్రతను ఇస్తూ ఉంటున్నారు. దాన్ని గమనించినటువంటి మా జీవితములో కూడా ప్రభువా, మమ్ముని మేము జాగ్రత్త కలిగి జీవించటానికి కృప దయచేయండి. ఎక్కడ కానీ మీ బిడల జీవితాల్లో తొట్రుపాటు అనేది కలగకుండా ఉండునట్లు ఈ పాపిష్టి లోకములో అరుదుగా అయిపోయారు తండ్రి యోగ్యమైన వ్యక్తులు. అయితే మీ బిడలమైన మేము యోగ్యమైన బిడలగా జీవించి మిమ్మల్ని మహిమపరచని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.